హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఏంటి ఇక్కడ బ్లాంక్ యూట్యూబ్ ఛానల్ చూపిస్తూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటున్నారని అనుకుంటున్నారా? లేదండి. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీకు యూట్యూబ్ ఛానల్‌లో మనకి మానిటైజేషన్ ఎలా జరుగుతుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే. సో, వీడియోలో మనము చాలా ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఓపెన్ చేయగానే studio.youtube.com. సో, ఈ వెబ్‌సైట్ మనము కంప్యూటర్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పేజ్‌లో ఎక్కడైనా మొబైల్‌లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే డెస్క్‌టాప్ వ్యూలో ఉంటే మనకు క్లియర్‌గా నీట్‌గా కనిపిస్తుంది. సో, నేనైతే డెస్క్‌టాప్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి. సో, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ ఎప్పుడు జరుగుతది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో, అంతకుమించి ఇక్కడ ఎక్కువగా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయను నేను. మీకు 2, 3 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. సో, ఎందుకంటే ఇక్కడ మన ఉద్దేశ్యం మీకు మానిటైజేషన్ ఎలా జరుగుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ ఒక స్టేజ్ దాటింది. సో, అది మీకు ఎలా దాటింది? ఎలా ఎలా జరుగుతది? మీకెలా మానిటైజేషన్‌కెళ్ళాలి అనేది చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఉన్న చాలా ట్యాబ్స్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎర్న్ అనేది. ఇక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా! ఎర్న్ ఆన్ యూట్యూబ్ ట్యాబ్. ఓకే. ఎర్న్ ఆన్ యూట్యూబ్. ఓకే. ఈ ఎర్న్ ఆన్ యూట్యూబ్‌లో మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఎర్న్ చేయాలంటే బికమ్ ఏ పార్ట్నర్ అవ్వాలి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో మనం పార్టిసిపేట్ అవ్వాలి. త్రూ కంటెంట్ క్రియేషన్ ద్వారా మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఎన్ని రకాలుగా మనము మనీ మనీ ఎర్న్ చేయొచ్చు అంటే త్రూ వాచ్ పేజ్ యాడ్స్. పేజ్ యాడ్స్ మనకి ఏవైతే వీడియో చూస్తుంటే మనం అప్పుడప్పుడు మనం వేరే వాళ్ళ వీడియో చూస్తుంటే మనకి పేజ్ యాడ్స్ వస్తాయి. సో, ఆ పేజ్ యాడ్స్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. అండ్ షార్ట్స్ ఫీడ్ యాడ్స్. షార్ట్స్ చూసేటప్పుడు కూడా సమ్‌టైమ్స్ మనకి యాడ్స్ వస్తాయి. వాటిని చూడడం ద్వారా కూడా మనకి రెవెన్యూ అనేది, ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ త్రూ మెంబర్‌షిప్స్ ఆల్సో వి కెన్ ఎర్న్ సమ్ మనీ. అంటే మనము మన ఛానల్ మెంబర్‌షిప్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సమ్ అమౌంట్ యూట్యూబ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ నుంచి మనకి కొంత రెవెన్యూ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ సూపర్స్ అని ఉంటాయండి. సూపర్స్ అంటే మనకి మన వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది మనకి థాంక్స్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అని ఆ థాంక్స్ గివింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనము కొన్ని సూపర్స్ అని స్టిక్కర్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. అండ్ షాపింగ్ మనము మన యూట్యూబ్ ఛానల్‌లో మనము ప్రొడక్ట్స్ సేల్ చేయడం ద్వారా కూడా మనకి రెవెన్యూ అనేది యూట్యూబ్ వాళ్ళ నుంచి సెల్ చేసినందుకు ఆ అమౌంట్ అనేది మనకి ఎంతో కొంత ఇస్తారు. మన యూట్యూబ్ ఛానల్‌లో ప్రొడక్ట్స్‌ను సేల్ చేసినందుకు. ఓకే. దాని ద్వారా కూడా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి మరి? మనకి మానిటైజేషన్ జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ పైన చెప్పుకున్నవన్నీ కూడా మనకి జరగడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే చూద్దాం ఇక్కడ. మనం ఎలా జాయిన్ అవ్వాలి? మరి రీచ్ రిక్వైర్మెంట్స్ టు అప్లై. మనం ముందుగా రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వాలని చెప్తున్నాడు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే. రీచ్ రిక్వైర్మెంట్స్. సో, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ సబ్‌స్క్రైబర్స్ అనేది మినిమమ్ 1000 రీచ్ అవ్వాలి ఫస్ట్. అండ్ దాని తర్వాత పబ్లిక్ వాచ్ అవర్స్ 4000 రీచ్ అవ్వాలండి. అండ్ షార్ట్స్, పబ్లిక్ షార్ట్స్ 10 మిలియన్స్ రీచ్ అవ్వాలి. సో, వీటిలలో ఫస్ట్ 1000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయిన తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంటే రెండిట్లో ఏదో ఒకటి అంటే వాచ్ అవర్స్ అని ఉంటాయండి. పబ్లిక్ వాచ్ అవర్స్. మన వీడియోని ఎంతమంది చూసారా అనే దాన్ని బట్టి, వాళ్ళు ఎంతసేపు చూసారనే దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ కాలిక్యులేట్ అవుతాయి. సో, అవి లాస్ట్ 365 డేస్‌లో పబ్లిక్ వాచ్ అవర్స్ ఎంత ఉండాలి అంటే 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే మనకి లాస్ట్ 90 డేస్‌లో మనం షార్ట్స్ కూడా చూస్తుంటాం కదా! ఆ షార్ట్స్ 10 మిలియన్ వ్యూస్ రావాలండి. షార్ట్స్ వ్యూస్ ఎన్ని రావాలి అంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి. సో, అవి కూడా ఎప్పటి వరకు అంటే లాస్ట్ 90 డేస్. ఇక్కడ మనకి చూపిస్తున్న ప్రెజెంట్ డేట్ ఏప్రిల్ 28 అండి. సో, ఏప్రిల్ 28 రోజు కల్లా మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే 1000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా 1000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి 10 మిలియన్ వ్యూస్ అంటే 10,00,000 10 × 10,00,000 1,00,00,000 వ్యూస్ వచ్చి ఉండాలి. అవి కూడా ఎలా అంటే 90 డేస్ లోపు. ఈ ఏప్రిల్ 28 కంటే ముందు 90 డేస్ ఏవైతే ఉంటాయో ఆ 90 డేస్ లోపట వీళ్ళు మా యూట్యూబ్ ఛానల్‌లో 10 మిలియన్ వ్యూస్ రావాలి. అప్పుడు మాత్రమే మనకి మానిటైజేషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అది అయిపోయిన తర్వాత ఏంటి మరి కంప్లీట్ ది బేసిక్స్. ఇక్కడ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందైతే ఇది రీచ్ అయిన తర్వాత మనం 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ మనము మొత్తానికైతే ఈ మానిటైజేషన్ స్టెప్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇలా మనకి మానిటైజేషన్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ ఛాన్స్ మనము పొందాలి అంటే మనం ముందుగా మనకిక్కడ 1000 సబ్‌స్క్రైబర్స్ రావాలి. అలాగే వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అన్నా రావాలి. లాస్ట్ 365 డేస్ అంటే ప్రీవియస్ 1 ఇయర్ మనం ఇవాల్టి నుంచి వెనకకు 1 ఇయర్ లోపు లేదంటే
10 మిలియన్ వ్యూస్ 3 నెలల ముందు నుంచి 3 నెలల ముందు నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేస్తే మనకి మొత్తానికైతే 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో ఇలా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. అప్పటి వరకు మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నా ఛానల్ ఒక ఛానల్ ఆల్రెడీ నేను 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని 3300 అవర్స్ దగ్గరికి వచ్చేసాను. సో ఇంకొక 700 వాచ్ అవర్స్ వచ్చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు మానిటైజేషన్ అయినప్పుడు మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఇదే మన మానిటైజేషన్కి సంబంధించిన అప్డేట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి అర్థమైతే కనుక మీరు నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే మాత్రమే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ రూపంలో మీకు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మానిటైజేషన్.